ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 2023 ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇంకా నోటిఫికేషన్ అయితే ఏమీ రాలేదు, బట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఈ ఇయర్ కూడా జరుగుతుంది. సో ఆ ఇయర్ పద్ధతిలో చూద్దాం ఏ విధంగా జరుగుతుంది అన్నది. సో చాలామంది వీడియో చేయండి అని అంటున్నారు, సో అందుకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అంతకంటే ముందు ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఏపీ ఎప్సెట్ 2022 అడ్మిషన్స్ అయితే ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఇయర్ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ విధంగానే ఉంటుంది. ఏపీ ఎప్సెట్ 2023 అడ్మిషన్స్ అని అయితే రావడం జరుగుతుంది. సో మనకి వెబ్సైట్ కూడా అప్డేట్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా మనకి రైట్ సైడ్లో ఫార్మ్స్ అని కనబడుతుంది కదా, అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ పేమెంట్ రిసిప్ట్, నో యువర్ రిజిస్ట్రేషన్. సో ఇందులో మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే మీరు ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాన్యువల్గా అవే డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఏం లేదు, మీ యొక్క ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. అది క్యాస్ట్ బట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఏ క్యాస్ట్ అయితే ఇచ్చారో ఆ క్యాస్ట్ బట్టి ఇక్కడ మీకు సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత మీకు అక్కడ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్, మీ యొక్క మొబైల్ నెంబరు మాన్యువల్గా అయితే ఆ రెండు అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, అది మ్యాండేటరీ కాదు కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ అని ఉంది కదా, అక్కడ స్టార్టింగ్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అలాగే ఎన్సీసీ ఉంటే ఎస్ అని పెట్టండి, ఏమన్నా స్పోర్ట్స్ ఉన్నా సరే ఎస్ అని పెట్టండి. అండ్ అలాగే ఈ విధంగా మీరు స్పెషల్ కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీకు 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు డీటెయిల్స్ అయితే నార్మల్గా వచ్చేస్తాయి. సో దీనిపైన క్లిక్ చేయాలంటే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్, మీ యొక్క మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఈ విధంగా మీకు మాన్యువల్గా అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు మామూలుగా ఎంటర్ చేయాల్సినవి అయితే హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క బోర్డు ఎంటర్ చేసుకోవాలి. సో దాన్ని క్లారిటీగా ఈ విధంగా ఇక్కడ మనకి చూపిస్తుంది ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అని. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క బోర్డు ఏపీ బోర్డు అయితే ఏపీ బోర్డు, అలాగే మీ యొక్క ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ అయితే అక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ వెరిఫైడ్ ప్రిఫర్డ్ సెంటర్ అంటే మీ యొక్క హెల్ప్లైన్ సెంటర్, దానిపైన ఇచ్చిన వెంటనే మీది ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్కి హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఇస్తారు. మీకు ఆ హెల్ప్లైన్ సెంటర్లో ఏ కాలేజ్ ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్కి చెందినవాడని, అలాగే డిఫరెంట్ అబుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే అక్కడ నో అయితే నో అని చూపిస్తుంది, ఎస్ అయితే ఎస్ అని చూపిస్తుంది. అండ్ అలాగే మీ యొక్క అమౌంట్ అయితే చూపిస్తుంది. ఆ అమౌంట్ అనేది ఏ విధంగా పే చేస్తారో డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్లో అదర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, పేటిఎం అండ్ అదర్స్. సో ఈ విధంగా చూపిస్తుంది. అందులో మీరు ఏదైతే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిపైన క్లిక్ చేసి పేకి మీకు రైట్ సైడ్లో కింద పే అని చూపిస్తుంది కదా, దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబరు, అప్లికెంట్ అండ్ అలాగే జెండర్, క్యాస్ట్, మొబైల్ నెంబరు, అమౌంట్ చూపిస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే పేమెంట్ చేసిన డేట్ కూడా చూపిస్తుంది. దీని మీద ప్రింట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దీని తర్వాత మీకు మాన్యువల్గా ఈ విధంగా కాకుండా మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా ప్రింట్ తీసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది ఈ విధంగా అయితే జనరేట్ అవుతుంది. సేమ్ అక్కడ డీటెయిల్స్ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏమైనా రాంగ్ అయి ఉంటే మళ్ళీ మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని. ఎవరికైతే ఆ విధంగా మెయిల్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుందో అలాంటి వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ అయితే చేయాలి.
సో మిగతా వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే ఉంటుంది. అలాగే చాలామందికి తెలియదు చేయమని అంటున్నారు, అందువల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ అనేవి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అన్నది ఒక డెమో అయితే చూద్దాం. సేమ్ ఇలాగే లాస్ట్ ఇయర్ ఎలా అయితే జరిగిందో అలాగే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్.